దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మిద్యాను యాజకుడైన యిత్రో అను మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ఈ మిద్యాను వంశం నుండి వచ్చిన వాడే యిత్రో. ఈయన మిద్యానీయులకు సేవకుడు. ఈయనకి 3 పేర్లు ఉన్నాయని చెప్పా. మొదటి పేరేంటి? మొదటి పేరు యిత్రో. యిత్రో అనగా అర్థం ఏంటి? యెహోవా ఘనము, యెహోవాకి ఘనత ఒకటి. రెండో పేరేం చెప్పాను? రఘుయేలు. రఘుయేలు అనగా యెహోవాకి ప్రియుడుగా మనం బ్రతకాలి. మూడోది ఏం చెప్పాను? హోబాబు. హోబాబు అనగా ప్రేమగలవాడు. అలాగే ఈయన ఎవరు కుమారుడు అంటే రఘుయేలు కుమారుడు. అయితే ఈయన గురించి మరికొన్ని విషయాలు ఈరోజు ధ్యానించుకుందాము. చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడు. చాలు. మిద్యాను యాజకుడు ఎవరంటే యిత్రో. యాజకుడు అంటే సేవకుడు అని అర్థం. యిత్రో ఎవరు అంటే యాజకుడు. సేవకుడికి దేవుడిచ్చిన అధికారాలు చాలా ఉన్నాయి. బోధించే అధికారం ఉంటుంది సేవకుడికి, సరిచేసే అధికారం ఉంటుంది, గద్దించే అధికారం ఉంటుంది, బుద్ధి చెప్పే అధికారం ఉంటుంది, మందలించే అధికారం ఉంటుంది, అవసరమైతే కోపపడే అధికారం ఉంటుంది, ఆదరించే అధికారం, ఆశీర్వదించే అధికారం ఉంటుంది, దెయ్యాల నుంచి విడిపించే అధికారం ఉంటుంది, రోగాలను స్వస్థపరిచే అధికారం ఉంటుంది, ప్రభు రక్త మాంసాలు రొట్టెని విరిచే అధికారం ఉంటుంది. రొట్టెని ఎవరు పడితే వాళ్ళు విరవకూడదు. ఎవరు పడితే వాళ్ళు విరిస్తే శాపమైంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడే రొట్టెని విరవాలి. బాప్తిసం ఇచ్చే అధికారం ఉంటుంది యాజకుడికి. అలాగే అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు కట్టే అధికారం ఉంది. సంఘాలు కడుతూ అనేకులు దేవుని ఎదుగు నడిపించే ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అపోస్తులు అంటారు. యాజకులలోనే అపోస్తులు 5 రకాల ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు. అపోస్తులుగా కొందరిని. రెండోది ప్రవక్త అనగా కఠినముగా వాక్యం చెప్పే అధికారం ఉంటుంది. మూడోది సువార్థికుడు, బయటికి వెళ్ళి సువార్త చెప్పే అధికారం ఉంటుంది సేవకుడికి. నాలుగోది కాపరి అంటే ఆదరించేటువంటి అధికారం. ఐదోది ఉపదేశము, వివరించి చెప్పటము ఉపదేశము అంటారు. అరటికాయ వలసి నోట్లో పెట్టినట్టుగా చక్కగా అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్పటాన్ని వివరంగా బోధించడం సేవకులకి ఇచ్చినటువంటి అధికారాలు ఇవి. ఈయన సేవకుడికి ఎన్నో అధికారాలు ఉంటాయి. అయితే ఈయన చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే సేవకులకు ఇచ్చినటువంటి అధికారాల్లో కొన్ని విశ్వాసులు కూడా ఇస్తాడు. సువార్తను సేవకులు ప్రకటిస్తారు, విశ్వాసులు కూడా సువార్తను ప్రకటించవచ్చు. సేవకులు పరిచర్య చేస్తారు, విశ్వాసులు పరిచర్య చేయొచ్చు. విశ్వాసులకు ఇచ్చే అధికారాలు. అలాగే వాక్యాన్ని విని నేర్చుకొని అనేక మందికి దేవుని మాటలు చెప్పి అనేక మంది దేవుని యొద్దకు నడిపించే అధికారం విశ్వాసులకు కూడా దేవుడు ఇచ్చాడు. సేవకుడికి ఇచ్చిన అధికారాల్లో కొన్ని విశ్వాసులకు కూడా ఇచ్చాడు. అదేంటో కూడా చెప్తా ఇప్పుడు. ఆ అధికారాన్ని మనందరము సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఏంటి అంటే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినదగిన వారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే, చిన్నపిల్లలే కనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. నీతి వాక్యము విషయములో అనుభవము లేనివారై ఉన్నారు.
వయసు వచ్చిన వారు అభ్యాసం ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేత మేలులను కీడులను వివేచించుటకు సాధకము ప్రాక్టీస్ చేయబడినటువంటి జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. చాలు. ఈ వాక్యము యొక్క సారాంశము ఏంటంటే, చాలామంది జీవితాలను గమనిస్తే ఎలా ఉంటున్నారంటే చిన్నపిల్లల్లాగా ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు బాప్తీసం తీసుకొని ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు నువ్వంటే 10 సంవత్సరాలు అంటారు, 15 సంవత్సరాలు అంటారు, 20 సంవత్సరాలు అంటారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. భోజనం చేసేటప్పుడు ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు. అక్కడ దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలియదు, దేవుణ్ణి ఎలా గణపరచాలో తెలియదు, ఎలా ఉపవాసం ఉండాలో తెలియదు. మళ్ళీ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నేను బాప్తీసం పొందని చెప్పుకుంటూ ఉంటారు. అంటే క్రొత్తగా బాప్తీసం తీసుకుని దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో అలాగే చాలామంది ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలాగే ఉంటున్నారు ఆత్మీయ జీవితంలో, ఎదగటల్లా. కానీ ఎదగాలి. నీ పిల్లలు ఎదగకపోతే నువ్వు ఎంత బాధపడతావు? అలాగే ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఎదిగితేనే దేవుడు సంతోషిస్తాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటాడు యోహాను సంఘ పెద్ద గాయుకి రాస్తూ. నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే నీ దీవెనలు కూడా ఎదుగుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకపోతే నీ దీవెన ఎదగదు, దీవెనలు ఉండవు. ఆత్మీయ జీవితంలో ఎదగాలి. చిన్నపిల్లోడికి 1,00,000 రూపాయలు ఇస్తావు చేతికి? ఎందుకని? చిన్నపిల్లోడు డబ్బులు ఇస్తే నోట్లో పెట్టుకుంటాడు, మింగుతాడు, గొంతుకు అడ్డం పడుతుంది, ఇబ్బంది అయింది. చిన్నపిల్లలకి అంత డబ్బులు ఎవరు? కాపాడుకునే జ్ఞానం లేదు, కాపాడుకునే శక్తి సామర్థ్యం లేదు. కనుక పిల్లలకి ఎవరు? ఎదిగిన పిల్లలకి ఇస్తావు 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అవసరాన్ని బట్టి. కాలేజీ ఫీజు కట్టుకో, బుక్స్ కొనుక్కో, బట్టలు కొనుక్కో, హాస్టల్ ఫీజు కట్టుకో అని ఎదిగిన పిల్లలకు నువ్వు 1,00,000 రూపాయలు, 1,000 రూపాయలు ఇస్తావు. కానీ చిన్న పిల్లలకి ఇవ్వవు, ఎదగలేదు కాబట్టి ఇవ్వవు, ఎదిగిన వాళ్ళకి ఇస్తావు. అలాగే దేవుడు కూడా పెద్ద పెద్ద దీవెనలు, గొప్ప గొప్ప దీవెనలు నీకు ఇవ్వాలంటే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగితే దేవుడు గొప్ప గొప్ప దీవెనలు ఇస్తాడు. నువ్వు ఎదగకుండానే నాకు ఇవ్వటం లేదు అంటే ఎట్లా ఇస్తాడు? ఒక అతనికి కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నపిల్లాడు, డాడీ నీ ఆస్తి నాకు రాసివ్వంటే చిన్నపిల్లడు అప్పుడు ఆస్తి రాసిస్తాడా తండ్రి? రాసివ్వడు. ఇంకెవరికి డాడీ, నేను ఒక్కడే కదా కొడుకుని, ఆస్తి నాదే కదా, నాకే కదా, నాకు ఇప్పుడు ఇవ్వంటే ఇస్తాడా చిన్నపిల్లడప్పుడు తండ్రి? ఇవ్వడు. ఒక వయసు వచ్చిన తర్వాత నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది నీకు ఇస్తాడు. దేవుడు గొప్ప గొప్ప దీవెనలు నీకు ఇచ్చి ఒక గొప్ప వ్యక్తిగా మార్చాలంటే నువ్వు ఆత్మీయ జీవితంలో గొప్ప వ్యక్తిగా మారాలి. చిన్నపిల్లలాగా ఉండకూడదు. పాలు త్రాగే పసిపిల్లలాగా ఉన్నారు అంటున్నాడు. అదే మత్తయి సువార్త 24:19 అంటాడు, పాలు ఇచ్చేవారికి శ్రమ, పాలు త్రాగే వాళ్ళకి శ్రమ అంటాడు. అంటే పాలు ఇచ్చేవాళ్ళు శ్రమల కాలంలో ఉంటారు. పాలు ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే, పాలు ఇచ్చేది ఎవరు? తల్లి కదా. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, స్తన్యమిచ్చు తల్లి వలె మేము మిమ్మల్ని గారమ చేసామంటాడు. స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చు తల్లి. అంటే పాలిచ్చే తల్లి అంటే సేవకుడి సాదృశ్యం. సేవకుడు పాలు ఇవ్వకూడదంట, విశ్వాసులు పాలు త్రాగకూడదంట. సేవకుడు పాలు ఇచ్చాడా? సేవకుడు పోడు పరలోక రాజ్యానికి. పాలు త్రాగారా విశ్వాసులు? వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరంట. పాలు ఆపి బలమైన ఆహారం తినటంలోకి ఎదగాలంట. బలమైన ఆహారం పెట్టాలి సేవకుడు, విశ్వాసులు బలమైన ఆహారాన్ని తినాలి. అప్పుడు సేవకుడు పరలోక రాజ్యంలో ఉంటాడు, విశ్వాసులు పరలోక రాజ్యంలో ఉంటారు. పాలు అంటే ఏంటి? పాలు అంటే ఇక్కడ వాక్యము. ఏ వాక్యము? చిన్ని చిన్ని వాక్యాలు. పాలు అంటే చిన్నపిల్లలకి అన్నం పెడితే తరగదు కదా, అందుకని పాలు ఇస్తారు. పాలు తాగేవాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు. పాలు ఇవ్వటము అంటే అర్థం ఏంటంటే చిన్ని చిన్ని వాక్యాలు చెప్పటం. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇల్లు ఇస్తాడు, దేవుడు పొలం ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు వ్యాపారం ఇస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం, అయిపోయింది.
ఇదే వాక్యం. సువార్త అంటారు దీన్ని. ఎప్పుడు ఇక సువార్త చెప్తున్నాడా ఇలాంటి సేవకుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆ వాక్యాలు విన్న విశ్వాసం పరలోక రాజ్యానికి వెళ్ళరు. తేలిక వాక్యాలు కాదు, బలమైన వాక్యం చెప్పాలి, బలమైన ఆహారం పెట్టాలి సేవకుడు. విశ్వాసులు బలమైన వాక్యాన్ని కోరుకోవాలి. బలమైన వాక్యం అంటే అర్థం ఏంటంటే, నీవు దీవించబడాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా గంటల ప్రార్థన చేయాలి, ఇలా ఉపవాసం ఉండాలి, ఇలా పరిశుద్ధంగా ఉండాలి, ఇలా యథార్థంగా ఉండాలి, ఇలా నమ్మకంగా ఉండాలి, ఇలా రోషంగా ఉండాలి అని వివరించి చెప్పటమే బలమైన ఆహారం పెట్టడం. నేను మీకు బలమైన ఆహారమే పెడతా. కనుక బలమైన ఆహారం పెట్టాలి సేవకుడు. బలమైన ఆహారం కావాలని కోరుకోవాలి విశ్వాసులు. వీళ్ళు ఎదిగిన వారు అని అర్థం. వీళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. పాలిచ్చే సేవకుడు పరలోక రాజ్యంలో ఉండడు, శ్రమల కాలంలో ఉంటారంట. పాలు త్రాగే విశ్వాసులు శ్రమల కాలంలో ఉంటారు. అబ్బా, ఆ జాన్పేట పాస్టర్ కఠినంగా వాక్యం చెప్తాడయ్యా, మా వల్ల కాదు అంత కఠినంగా అని అనేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కఠినమైన వాక్యాలే చెప్తాను. ఎందుకంటే మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలి, మీరు దీవించబడాలి, శాపం నుంచి విడుదల పొందాలి, మీరు నాతో కూడా పరలోక రాజ్యానికి రావాలన్న ఆశ. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈయన యాజకుడు, సేవకుడు. సేవకుడు చేసే పని ఏంటంటే నేర్చుకుంటాడు, నేర్పిస్తాడు. నేర్చుకోవాలి. ఇలా సువార్తను ప్రకటించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రసరించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయంట. సువార్తను ప్రకటించుచు, సమాధానము చాటించుచు. సువార్తను ప్రకటించాలి, సమాధానమును చాటించాలంట. అనగా యేసయ్యే నీకు సమాధానం కలుగు చేయువాడు అని ప్రకటించాలి. అలాగే సమాధాన పరచాలి. సేవకులకి విశ్వాసుల మధ్యలో సమాధానము కలిగి ఉండేటట్లుగా మాట్లాడాలి. విశ్వాసుల మధ్యలో సమాధానం కలిగేటట్లుగా మాట్లాడాలి. భార్యాభర్తల మధ్యలో సమాధానం కలిగేటట్లుగా మాట్లాడాలి. అక్క చెల్లి అన్నదమ్ముల మధ్యలో సమాధానం కలిగేటట్టుగా మాట్లాడాలి. వీళ్ళ మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పి తల్లికి కూతురుకి కాకుండా చేయటం, తండ్రికి కొడుకు కాకుండా చేయటం, అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టడం, సేవకుల మధ్యలో చిచ్చు పెట్టడం, విశ్వాసుల మధ్య చిచ్చు పెట్టడం అనేది సమాధాన పరచటం కాదు. సమాధాన పరచువారు ధన్యులు. వాళ్ళు ఎవరంట? దేవుని కుమారులు అంట. వాళ్ళు సమాధాన పరచాలి. ఏదైనా ఒక విశ్వాసి సంఘానికి దూరం అయ్యారా, సాతాను ఏ విధము చేతనైనా సంఘానికి దూరం చేసి నాశనం చేయాలని చూస్తాడు. గుర్తుపెట్టుకో. ఒక మంచి తీర్మానంతో నువ్వు ఉన్నప్పుడు సంఘానికి దూరం కావు. నా ప్రాణం పైన సంఘాన్ని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, ఆ తీర్మానం నువ్వు ఉంటే సాతాను నేను కదిలించలేడు. దానికి సాతానుగాడు వస్తాడు. ఎలా? మనుషుల ద్వారా వస్తాడు. అప్పుడు విశ్వాసుల మధ్యలో గొడవలు పెడతాడు. సేవకుల మధ్యలో గొడవలు పెట్టి సేవకులు కలవకుండా చేయటం, సమాధానం లేకుండా చేయటం. సేవకులు విశ్వాసుల మధ్యలో లేనిపోయిన సాడీలు చెప్పి సమాధానం లేకుండా చేయటం. ఇలాంటి వాళ్ళంటే దేవుడికి నచ్చదు, ఇష్టం ఉండదు. ఏదన్నా విశ్వాసులు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా, విశ్వాసుల మధ్య చిన్న చిన్న గొడవలు అయినా వీళ్ళ మీదకి వాళ్ళకి వీళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రేమ కలిగేటట్టు చెప్పాలి. భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినా వారిద్దరి మధ్యలో సమాధానం కలిగి ఉండేటట్టుగా చెప్పాలి, విడిపెట్టేట్టు చెప్పకూడదు. సేవకులు విశ్వాసుల మధ్యలో సాతాను ఏదైనా కలవరం లేపినా ఎలా? సేవకుల మీద విశ్వాసుల మీద సేవకులకి ప్రేమ పెరిగేటట్లుగా, ఐక్యత పెరిగేటట్టుగా, సమాధానం పెరిగేటట్టుగా నువ్వు మాట్లాడాలి. ఇది దేవుని కుమారులు ఎలా ఉంటారు? సువార్తను ప్రకటించాలి, మంచి మాటలు చెప్పాలి, సమాధాన పరచాలి. దుర్వార్తలు చెప్పి సమాధానాన్ని చెడగొట్టకూడదు, మందిరానికి దూరం చేయకూడదు, సేవకులకు దూరం చేయకూడదు. నీవు సువార్త చెప్తే, అంటే మంచి మాట చెబితే ఏం కలగాలి? అక్కడ సమాధానం రావాలి. భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు సమాధానంలోకి రావాలి. అక్క చెల్లి విడిపోయారా? సమాధాన పడాలి. అన్నదమ్ములు విడిపోయారా? సమాధాన పడాలి. సేవకుల మధ్య గొడవలు వచ్చాయా? సమాధాన పడాలి. విశ్వాసం మధ్య గొడవలు వచ్చినాయా? సమాధాన పడాలి. నువ్వు మాట్లాడితే అది సువార్త. అంటే అది సువార్తను ప్రకటించాలి, సమాధానమును చాటించాలంట. సువార్త అంటే మంచి మాట. నీవు మంచి మాట చెప్పావు అంటే సమాధానం కలిగిద్ది. అక్కడ విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు.
సమాధానం కలగాలి మాట్లాడితే. అది సువార్త. సువార్త చెప్పాలంట, సమాధానమును చాటించాలంట, ప్రకటించాలంట. తర్వాత సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రసరించు అని పాదములు. రక్షణ సమాచారము అంటే మనము నరకం నుండి రక్షించబడాలంటే, సాతాను చేతుల నుంచి రక్షించబడాలి అంటే, రక్షించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని బోధించటమే. ఈ రక్షణ సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీ మీద కూడా ఉంది. నువ్వు సువార్త చెప్పాలి, అనేక మందికి చెప్పి అనేక మంది దేవుని దగ్గర నడిపించాలి. వాడు చస్తే నరకానికి పోతాడు, కోట్ల సంవత్సరం నరకంలో కాలుస్తారు. నిజంగా నీకు ప్రేమ ఉంటే నీ స్నేహితుడి మీద వాడు పట్టుకొస్తావు ఏమని చెప్పి, నీ స్నేహితురాల మీద నీకు ప్రేమ ఉంటే సువార్త చెప్పి మందిని పట్టుకొస్తావు. ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమ ఉంటే సువార్త చెప్పి వాళ్ళని పట్టుకొస్తావు. నీ బంధువుల మీద నీకు ప్రేమ ఉంటే వామ్మోళ్ళు సత్య నరకానికి వెళ్ళిపోతారు. నాయనో వీళ్ళు ఏ కాడికి డబ్బు బంగారం ఆస్తులు అంతస్తులు అనుకుంటున్నారు, సస్తి ఏమి తీసుకొని పోలేరు, వీళ్ళకి రక్షణ లేదు, బాప్తిసం లేదు, మందిరానికి రావట్లా, సస్తి నరకానికి వెళ్ళిపోతారు నాయనని ప్రేమ గుండెల్లో భారం ఉంటే వాళ్ళని పట్టుకొస్తాం మందిరానికి. ఇది రక్షణ సువార్తను ప్రకటించడం అంటే. రక్షణ గురించి ప్రకటించాలి వాళ్ళకి. అలా రక్షణ సువార్తను ప్రకటించు అని పాదములు. ఇలాంటి వాళ్ళని దేవుడు ఎక్కడ పెడతాడు తెలుసా? పాదములు అనగా ప్రవర్తన. ఆ ప్రవర్తన దేవుడు చాలా సుందరంగా మారుస్తాడంట. సుందరంగా అంటే ప్రవర్తనను అందంగా మారుస్తాడు. మార్చి ఎక్కడ పెడతాడు? తీసుకెళ్ళి పర్వతాల మీద పెడతాడంట. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటి తెలుసా? 1000 మీటర్లు ఎత్తుండేది పర్వతం. ఇదిగో మన వినుకొండలో కొండ ఉందా, ఆ కొండ మీద అలాంటి ఒక 100 కొండలు పెడితే ఎంత ఎత్తు వచ్చింది? 100 కొండల ఎత్తు మీద ఉన్నాడు ఒక అతను. కింద ఒకడున్నాడు కొండ దగ్గర, కింద ఉన్నాడు. వీళ్ళిద్దరికీ పరలోక రాజ్యం ఎవరికి దగ్గరగా ఉండిద్ది? పర్వతం మీద ఉన్నవాడికి దగ్గరగా ఉండిద్ది. ఇప్పుడు అర్థమైందా? పర్వతం మీద పెడతాడంటే అర్థం ఏంటి తెలుసా? పరలోక రాజ్యం నీకు చాలా దగ్గరగా ఉంటుంది అని అర్థం. దేవునికి స్తోత్ర. రెండోది, పర్వతం మీద ఉన్నవాడు అన్నీ చూడగలడు. కింద ఉన్నవాడికి వినుకొండ మొత్తం కనపడిద్దా? కొండెక్కితే వినుకొండంతా కనపడిద్ది. పర్వతం మీద ఉన్నవాడికి చాలా దూరంగా ఊర్లు కనపడతాయి, చాలా విస్తీర్ణం కనపడిద్ది. అలాగే పర్వతం మీద పెడతాడంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. నీ భర్తకి ఏం జరగబోతుంది, నీ భార్యకి ఏం జరగబోతుంది, నీ పిల్లలకి ఏం జరగబోతుంది, నీకేం జరగబోతుంది, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రతిదీ నీకు తెలిసిద్ది, ప్రతిదీ నీకు అర్థమైద్ది. ఇది రెండో విషయం. మూడోది, మనం ఇప్పుడు కింద అక్కడ ఉన్నాం అనుకో, నువ్వు ఊర్లో వాళ్ళందరూ కనపడతావా? కొండ మీద ఉన్నవాడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కనపడతాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి కొండ వైపు చూసారు అనుకో, కొండ మీద కనపడరా? కొండ మీద ఉన్నవాడు అందరికీ కనపడతాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కనపడతాడు, కొండ మీద ఉన్నవాడు. కింద ఉన్నవాడు కనపడ్డు. అలాగే పర్వతం మీద నువ్వు ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు అందరికీ కనపడతావు. అనగా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నీ గురించి తెలుసుకునేటట్టుగా దేవుడు కనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి ఒక పెద్ద రైలు వచ్చి పర్వతం గుద్దింది అనుకో, పర్వతానికి ఏమైనా అయిద్దా? బస్సు వచ్చి పర్వతాన్ని గుద్దేసింది అనుకో, పర్వతం పగిలిద్దా? బస్సు పగిలిపోద్దా? బస్సు నుజ్జు నుజ్జు అయిపోద్ది. పర్వతానికి ఏమైనా అయిద్దా? తుఫాను వచ్చింది అనుకో, పర్వతానికి ఏమైనా అయిద్దా? భూకంపం వచ్చిన పర్వతానికి ఏమైనా అయిద్దా? ఏం కాదు. పర్వతం బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. పర్వతం మీద నిలబెడతాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను దేవునిలో స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఎవడో కదిలించలేడు, సాతాను నిన్ను కదిలించలేడు, సాతాను సమాన మనుషులు నిన్ను కదిలించలేడు, ఎవడేమో నిన్ను చేయలేడు. అంతే, స్థిరంగా ఉంటావు దేవునిలో. పర్వతం నిలబట్టమంటే అది. పర్వతాన్ని ఏ వాహనం వచ్చి గుద్దినా ఆ వాహనం నుజ్జైపోద్ది. పర్వతం మీద ఎవడు పడినా వాడు నుజ్జైపోతాడు, కానీ పర్వతానికి ఏం కాదు. అలాగే నీ జోలికి ఎవరు వచ్చినా వాళ్ళకి నష్టము నీకేమీ కాదు. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటి తెలుసా? పర్వతం అంటే చాలా కిలోమీటర్ వ్యాపించుండి తెలుసా? అలాగే నీ దీవెన మండలంలో వ్యాపించిద్ది, జిల్లాలో వ్యాపించిద్ది, రాష్ట్రంలో వ్యాపించిద్ది, దేశంలో వ్యాపించిద్ది. అలాగే నీ దీవెన, నీ కీర్తి, నీ ఘనత ప్రపంచమంతా వ్యాపించగలదు. అది పర్వతం మీద అంటే. కొడిగడ్డగా చెప్పట్లా. ఆమేన్, హల్లెలూయా. యేసన్న గారు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఊరు పోయి సువార్త చెప్పొస్తాను అంటాడు. అంత సువార్త చెప్తాడు కదా. అలాంటి యేసన్నని దేవుడు ప్రపంచమంతా కనపరిచాడు లేదా? మరి జరిగిందా లేదా ఈ వాక్యం? అది అందుకని మ్యాక్సిమం ఖాళీగా ఉండడానికి ఇష్టపడను. ఎవరెవరు కూటం పెట్టుకోపోయినా ఏడో చోట కూటం పెట్టి వాక్యం చెప్పొస్తానంటే వెళ్ళి ఏదైనా ప్రయాణంలో ఉన్న ప్రక్కన ఎవరన్నా కూర్చున్నారా, వాళ్ళ సువార్త చెప్తా అంతే. ఈరోజు కాకపోతే ఏదో రోజు
దేవుని వాక్యము ఫలిస్తుంది. ఎందుకు? దేవుని మాటల్లో జీవం ఉంది. జీవము గల విత్తనము భూమిలో పడితే ఏదో రోజు బతికిద్ది అది, అంతే. జీవం ఉంది దాంట్లో. మన పని మనం చేద్దాం, ఆయన పని ఆయన చేస్తాడు. మనము నేర్చుకోవాలి, అనేక మందికి నేర్పించే వాళ్ళం అయితే దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడో తెలుసా? పర్వతం మీద తీసుకెళ్ళి పెడతాడంట. అంటే ప్రపంచమంతా దేవుడు నిన్ను గణపరచగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చదవండి, 2వ అధ్యాయం 16వ వచనం, నిర్గమకాండ. మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలు ఉండిరి. చాలు. ఒకటి ఆయన యాజకుడు, రెండోది ఆయనకి 7 కుమార్తెలు ఉన్నారంట. 7 స్త్రీలు, యవనస్తులు, 7 కన్యలు ఉన్నారు. కన్య అనగా సంఘము, 7 అనగా పరిపూర్ణత. 7 కన్యలు ఉన్నారు అంటే పరిపూర్ణమైన సంఘమును కన్నాడని అర్థం. కన్నాడు అంటే కలిగి ఉన్నాడు అని అర్థం, లేదా పరిపూర్ణతను కలిగి ఉన్నాడు దాని అర్థం. అది పరిపూర్ణత అనగా యేసయ్యలో ఎంత పరిశుద్ధత ఉందో ఆ స్థాయికి, యేసయ్యలో ఎంత ప్రేమ ఉందో ఆ స్థాయికి ఎదగటం, యేసయ్యలో ఎంత విధేయత ఉందో ఆ స్థాయికి ఎదగటం, యేసయ్యలో ఎంత విశ్వాసం ఉందో ఆ స్థాయికి ఎదగటం, యేసయ్యలో ఎంత ప్రార్థనా జీవితం ఉందో ఆ స్థాయికి ఎదగటం. యేసయ్యకి కలిగిన సమానత్వానికి ఎదగటమే పరిపూర్ణత, సంపూర్ణత అని అర్థం. 7 కుమార్తెలను కన్నాడు అంటే పరిపూర్ణతను కలిగి ఉన్నాడు అని అర్థం. అనగా మగ శిశువుని కన్నాడు అని అర్థం. మగ శిశువు అనగా జయ జీవితము. ఒక మాటలో చెప్పాలంటే 7 కుమార్తెలు అనగా జయ జీవితము. జయ జీవితాన్ని కనాలి. జయించకపోతే దేవుని రాజ్యము లేదు. జయించాలి. ఎలా జయించాలంట? జయించిన వాడికి ఎలాంటి దీవెనలు ఇస్తాడంట? 3వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. ఆ పేరు కొట్టివేయకుండా అలాగే ఉంచాలి అంటే జయించాలి. జయిస్తూ ఉంటేనే పేరు కొట్టివేయడు. ఈ సంవత్సరం కొత్త పాటలో కూడా ఈ పదాన్ని నేను వాడా. నీ కవిలలో నన్ను చెరపక అని రాశాను. అని రాసినప్పుడు ఆ పదాలు పాడేటప్పుడు నాకు కళ్ళము నీళ్ళు ఆగలేదు అసలు. ఎందుకంటే దాని ఆత్మీయ అర్థం నాకు తెలుసు. ఈ 21 సంవత్సరాల సేవలో ఎన్నో వచ్చినా దేవుని మహాకృపను బట్టి ఆయన సేవలో ఘనంగానే ఉన్నా, దీవెనికరంగా ఉన్నా, భక్తిగానే ఉన్నా, ఆయనలోనే ఉన్నా. పేరు చెరిపివేయలా. నీ కవిలలో నన్ను చెరపక అని రాసి, కవిలలు అంటే కవిల అంటే దేవుని దగ్గర ఉన్న పుస్తకాన్ని కవిల అంటే రాసే సంవత్సరం పాటలు. ఆయన ఎవరి పేరు చెరిపివేయడు అంటే నువ్వు జయిస్తూ ఉంటే నీ పేరు చెరిపేయడు. జయించాలి. దేన్ని జయించాలి? చెడు చూపుని జయించాలి, చెడు మాటను జయించాలి, చెడ్డ ఆలోచన జయించాలి, చెడు ప్రవర్తన జయించాలి, చెడు క్రియలను జయించాలి, సినిమాను జయించాలి, సీరియల్ని జయించాలి, చెడు మాట్లాడటం, చెడు తినటం జయించాలి, శరీరాశ, నేత్రాశ, జీవోడంబాన్ని జయించాలి. ఈ జయించే కృప నాకు ఇవ్వని ప్రార్థన చేసుకొని జయించాలి. వీటిని మనం జయించినప్పుడే మన పేరు జీవగ్రంథములు ఆయన చెరిపివేయడు. జీవగ్రంథంలో ఉంటుంది, పరలోక రాజ్యంలో కూడా ఉంటాం. అలాగే అదే 3వ 21వ వచనం చూడు, ప్రకటన గ్రంథం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమున కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిత్తును. చాలు. రేపు దేవుని యొక్క సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంటే జయించిన వాళ్ళే కూర్చుంటారు. జయించిన వాళ్ళే రేపు పరలోక రాజ్యంలో కూర్చునేది. కనుక నీ పేరు తుడిచివేయడు. ఒకటి. రెండోది, ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టుకుంటాడు ఆయన ఒడిలో జయించిన వారిని. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూడు, అక్కడే ఉంటుంది. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అదుగో జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఎప్పుడు?
ఎక్కడా ఏలేది మనము 1000 ఏళ్ల పరిపాలనలో ఇనుపదండముతో, ఇనుపదండం అనగా బలమైనటువంటి అధికారముతో, బలమైన అధికారం ఉండేది మనకి. బలమైన అధికారముతో 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలంటే జయించాలి. జయ జీవితం నాకివ్వని అడగాలి. ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువా నీలాంటి ప్రార్థనా జీవితం నాకివ్వు, నీలాంటి వాక్యానుసారమైన జీవితం నాకివ్వు, నీలాంటి జయ జీవితం నాకివ్వని అడగాలి. ప్రతిరోజు ఈ మాట భారంగా దేవుణ్ణి అడగాలి, ఆసక్తితో అడగాలి, ఆశతో అడగాలి. ఈ 3 జీవితాలు ఉన్న వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ 3ట్లో ఒకటి లేకపోయినా పరలోకానికి వెళ్ళలేడు వాడు, ఎవడైనా సరే, సేవకుడైన విశ్వాసైన. తర్వాత 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనం చూడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవునికి స్తోత్రం. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. ఎవడైతే జయిస్తాడో అతనికి నేను దేవుడిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. లేదా ఆమెకి నేను దేవుడిగా ఉంటాను, ఆమె నాకు కుమార్తెగా ఉంటుంది. నీకు దేవుడిగా ఉండి నిన్ను ఆయన కుమార్తెగా స్వీకరించి, ఆయన నీకు దేవుడిగా ఉండి ఆయన నిన్ను కుమారుడిగా స్వీకరించి, తండ్రి ఆస్తి అంతా కుమారుడికి ఇస్తాడుగా, అలాగే ఆయన ఆస్తినే పరలోక రాజ్యం ఇవ్వాలన్నా, అలాగే ఆయనలో ఉన్న సర్వ సంపదలు నీకు ఇవ్వాలన్నా జయించాలి. అందుకని ప్రభువా నేను జయించాలి, ఈ సినిమాని నేను జయించాలి, ఈ సీరియల్ నేను జయించాలయ్యా, ఆ కృప నాకు. ఈ బూతులను నేను జయించాలి, ఈ సాడీలను నేను జయించాలి, ఆ కృప నాకు. ఈ అబద్ధాలను నేను జయించాలి, ఆ కృప నాకు. ఈ తగాదులు పెట్టుకునే మైండ్ జయించాలి, ఆ కృప నాకు. ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో దాన్ని జయించాలని ప్రభువుని బ్రతిలాడుకోవాలి. జీవితీయతను పొందినప్పుడు ఈ విధంగా మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇత్రోకి 7 కుమార్తెలు ఉన్నారు అని చెప్పాను. అంటే 7 కుమార్తెలు అనగా పరిపూర్ణతకు ఎదిగిన సంఘం, జయ జీవితం కలిగిన సంఘం. జయ జీవితం అని అర్థం. వీళ్ళు ఏం చేస్తున్నారంట? అక్కడ చదువు, నిర్గమకాండ 2వ అధ్యాయము 16వ వచనం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా చాలు. 7 కుమార్తెలు ఏం చేస్తున్నారంటే తండ్రి గొర్రెల మందను అడవికి తోలుకొని వెళ్ళారు, వాటిని మేపారు. ఒక చోట బావి ఉంటే బావి దగ్గర తీసుకొచ్చారు, బావిలో నీళ్లు చేది ఆ బావి పక్కన ఉన్న తొట్లు ఉన్నాయి, తొట్టులో పోస్తున్నారు. తొట్టులో పోస్తా గొర్రెల మందలు వచ్చి తొట్టులో నీళ్లు త్రాగుతున్నాయి. జాగ్రత్తగా గమనించు. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే తండ్రి గొర్రెలు మంద. తండ్రి అనగా తండ్రి అనే దేవుడు, ఆయన మంద అనగా ఆయన సంఘం, గొర్రెలు అంటే విశ్వాసం. వీళ్ళు 7 ఏం చేస్తున్నారంట అంటే బావిలో నీళ్లు చేది. బావి అనగా బైబిలు, వాక్యము. బావిలో నుండి నీళ్లు చేస్తున్నారు అనగా బైబిల్లో నుండి వాక్యాన్ని తీసి తొట్లలో నింపుతున్నారు. తొట్టి అనగా హృదయమునకు సాదృశ్యంగా ఉన్నది. తొట్లలో నింపటం అంటే అనేక మంది హృదయాలలో నింపటం. బావి అనే బైబిల్లో నుండి నీరనే వాక్యాన్ని తీసుకోవాలి, తొట్లు అనే అనేక మంది హృదయాలను వాక్యముతో నింపాలి. 7 కుమార్తెలు చేస్తున్న పని ఇది. అనగా పరిపూర్ణతకి ఎదిగిన సంఘము చేసే పని, అనగా జయ జీవితము పొందుతున్న వాళ్ళు చేసే పని ఇది. జయ జీవితము కలిగిన వారు, విశ్వాసులైన సేవకులైన, దేవుని ఆశీర్వాదములు పొందుకునే వాళ్ళు, జయించి పరలోక రాజ్యాన్ని సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? బావిలో నీళ్లు చేది తొట్లను నింపాలి. బావి అనే బైబిల్లో నుండి నీరు అనే వాక్యాన్ని తీసుకొని తొట్లు అనే ఎదుటి వారి హృదయాలను నీరు అనే వాక్యంతో నింపాలి. ఇది జయ జీవితాన్ని కలిగిన వాళ్ళు చేసే పని. ఇది 7 కుమార్తెలు చేస్తున్న పని, అనగా జయ జీవితము కలిగిన వాళ్ళు చేసే పని. ఇది పరిపూర్ణతకి ఎదిగిన వాళ్ళు, భక్తులు ఎదిగిన వాళ్ళు చేసే పని. ఇది దేంతో నింపుతున్నారు? నీళ్లతో తొట్లను నింపుతున్నారు. వాక్యముతో నింపాలి ఎదుటివారి హృదయాన్ని. కక్షతో నింపకూడదు. నీవు మాట్లాడితే ఎదుటివారికి కక్ష పెరగకూడదు, ద్వేషము పెరగకూడదు, పగ పెరగకూడదు, ఈర్ష్య పెరగకూడదు, పాపం పెరగకూడదు. మనం నింపాల్సింది కోపముతో కాదు, కక్షతో కాదు, ద్వేషముతో కాదు, పగతో కాదు, అసూయతో కాదు, అబద్ధాలతో కాదు, సాడులతో కాదు, గర్వముతో కాదు, అహంకారంతో కాదు. నింపాల్సింది ఎదుటి వ్యక్తి హృదయాన్నే. నీకేం తక్కువే?
నీకేం తక్కువ? ఏందో వాడు కాపురం చేసి విడాకులు ఇచ్చేసే. నీకేం తక్కువరా? ఇచ్చే, దానికి విడాకులు ఇచ్చేసే. ఏం తక్కువ నీకు? చూడు ఎలాంటి మాటలతో నింపుతున్నారు. ఆ గర్వంతో నింపటం. మనమంతా మన బతుకంతా దేవుడు కృప తీసి పక్కన పెట్టేటంటే దేనికి పనికిరాం. చదివినంత దెబ్బ మర్చిపోతా దేవుడు కృప పక్కన పెట్టాడు తెలుసా? నెబుకద్నెజరు చక్రవర్తి, అనేక దేశాలను జయించిన వాడు, మామూలుడు కాదు నెబుకద్నెజరు. అలాంటి నెబుకద్నెజరు పాంచి పట్టణం కట్టించి ఇదంతా నా జ్ఞానం నా తెలివి అనుకున్నాడంట. దేవుడు ఏం చేసి తెలుసా? పశువులాగా 7 సంవత్సరాలు గడ్డి మేపించాడు. 7 సంవత్సరాలు గడ్డి మేసాడు జంతువులాగా అడవిలోకి వెళ్ళి. అతను తెలియదు ఇక, అంతే. పశువులాగా జంతువులాగా గడ్డి మేస్తాడు. కొమ్ములు వచ్చినాయి తల మీద, గడ్డి తింటున్నాడు పొలంలోకి వెళ్ళి. జ్ఞానము తెలివి పరాక్రమం మొత్తం పోయింది, తీసి పక్కన పెట్టాడు అంతే. దేవుడు తెలివితేటలో జ్ఞానం పక్కన పెట్టాడా, గడ్డి మేయాల్సిన పరిస్థితులు వస్తాయి. మనమెంత మన బ్రతికెంత. ఉద్యోగం చేస్తున్నామంటే దేవుని కృప, వ్యాపారం చేస్తున్నామంటే దేవుని కృప, ఈరోజు తెలివిగా ఉన్నామంటే దేవుని కృప, జ్ఞానం కలిగి ఉన్నామంటే దేవుని కృప, బతికున్నామంటే దేవుని కృప. దేవుని కృప ప్రక్కన పెట్టాడా దేనికి పనికిరాం. ఏమి చూసుకొని గర్వం, ఏం చూసుకొని అహంకారం. నా దగ్గర బ్రదర్ ఉండేవాడు, వాడు వందనాలు చెప్పలేదని వారం ఉపవాసం పెట్టా. వారం ఉపవాసం ఉన్నాడు, అయినా మరి వందనాలు చెప్పట్లా. అర్థమైందా? నేను అనుకున్నా ఈడు బతికింతే అనుకున్నా. వీడికి పొరపాటును బాగుపడు. నేను సర్టిఫికెట్ ఇచ్చానంటే వీడు బాగుపడతాడని సర్టిఫికెట్ ఇచ్చినట్టు వాడు బాగుపడతాడు నాకు తెలుసు. ఎట్లా అంటే గేదె తోకెత్తగానే మనకి అర్థమైంది ఏమని, పేడేసిందని అర్థం. అలాగే ఈ అనుభవంలో ఎంతోమంది, వేల మంది పరిచయం నాకు. ఒక వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తి విశ్వాసాన్ని సేవకులైనా వీళ్ళు రాబోతున్నలు ఎలా ఉంటారు భవిష్యత్తు అర్థమైపోద్ది. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే అన్నం అంతా చూడాలా? జస్ట్ మెతుకు పట్టుకుని దాని బ్రతుకు అర్థమైద్ది. అది ఉల్లి పువ్వు మల్లె పువ్వు పుట్టగానే తెలిసిపోద్ది. ఒక వ్యక్తిని చూసినప్పుడే ఇతను రాబోతున్న ఎలా ఉంటాడు, విశ్వాసిగా వీళ్ళు రాబోతున్న ఎలా ఉంటారు అర్థమైపోద్ది మాకు చూస్తేనే. బుద్ధి రావాలని, భక్తి రావాలని, కోపం కాదు, ద్వేషం కాదు, ప్రేమ. ఎట్టగైనా మంచి సేవకుడిగా తయారు చేయాలి, మంచి సేవకురాలా తయారు చేయాలి, రాబోతున్న గొప్పోడు కావాలి అనే ఉద్దేశంతోనే. కక్షా ద్వేషం గుండెలో ఉండదు. పరిశుద్ధాత్మచే నడిపించబడి సేవకుడికి అవి ఉండవు. పైకి అరిసినా లోపల ప్రేమ ఉండిద్ది. వారం పెట్టి ఉపవాసం వందనాలు చెప్పలేదని వాడు ఆ తర్వాత నేను కావాలనే వాడు వస్తుంటే ఎదురుకెళ్ళాను, ఏమైనా మారాడో చూద్దామని. ఏం మారలా, నన్ను చూసి అడ్డు చుట్టూ వెళ్తున్నాడు. అర్థమైపోయింది ఈడు బతుకు తప్పు అనుకున్నా. ఈడు బాగుపడే లక్షణాలు లేవు. మనం ఏ పార్టీ మనం ఎంత, మన బ్రతుకులు ఎంత, నాకైతే ఏమీ లేదు, అంత దేవుడు కృపే. ఏ పార్టీ వాళ్ళం మనం, మన బతుకెంత. అన్నీ ఉన్న ఇస్త్రాకి అణిగి మెనిగి ఏమి లేనిది ఎగిరెగిరి పడిద్ది. వరాలు తలాంతులు అభిషేకం ఉన్నవాళ్ళు చాలా తగ్గింపు కలిగి ఉంటారు, చాలా తగ్గింపు కలిగి ఉంటారు. అదే గుర్తు. భక్తి గలవారు ఇప్పుడు తగ్గించుకొని ఉంటారు. ఏ భక్తి లేనివాడు వారు ఎగిరి పడుతున్నా, నేనంటే అసలు ఏమనుకుంటున్నాను. గర్వం అహంకారంతో నింపకూడదు. ఎదుటివారి హృదయాన్ని తగ్గింపుతో నింపాలి, భక్తితో నింపాలి, లోబడే స్వభావంతో నింపాలి, ప్రార్థనతో నింపాలి, విశ్వాసంతో నింపాలి హృదయాన్ని. మోకరించండి, ప్రార్థన చేసుకో. జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు కదా. ఇదిగో ప్రభువా, మిద్యాను యాజకుడైన యిత్రోను ఆయన జీవితాన్ని మా ముందుంచి బహుతేటగా అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పోయిన వారం మాట్లాడారు 3 విషయాలు, ఈరోజు కూడా 2 విషయాలు మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఆయన మిద్యానులకు యాజకుడని, యాజకుడు అనగా నేర్చుకునేవాడు, నేర్పించేవాడు. అలాగే మేము నేర్చుకోవాలి నీ దగ్గర. మేము అనేక మందికి నేర్పించి అనేక మంది ఎదుగు నడిపించాలి. ఇలా ఎవరైతే చేస్తారో, నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉంటారో, సేవకులైన విశ్వాసులైనా అనేకులని దేవాన్ని ఎదుగు నడిపిస్తూ ఉంటారో, వారి యొక్క పాదములు సుందరముగా మార్చబడతాయని, అనగా ప్రవర్తన సరిచేయబడుతుందని, వారు పర్వతముల మీద నిలబెట్టబడతారని, దేవా మీరు పర్వతం మీద వాళ్ళని నిలబెడతానని అని మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. పర్వతంలో ఉన్న అనుభవాలు, 6 రకాల ఆశీర్వాదాలు పర్వతంలో దాగి ఉన్నాయని ఉపదేశం మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం, స్తోత్రం. రెండోదిగా 7 కుమార్తెలను కన్నాడు, అనగా పరిపూర్ణమైన సంఘాన్ని కన్నాడు, లేదా జయించిన సంఘాన్ని కన్నాడు, లేదా జయ జీవితాన్ని కన్నాడు. జయ జీవితం కలిగి ఉన్నాడని అర్థం. జయించాలి, మేము దేన్ని జయించాలో మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. శరీర కోరికలు జయించాలని, పాపాన్ని జయించాలని, లోకాన్ని జయించాలని, సాతాన్ని జయించాలని, గర్వము, కోపము, ఈర్ష్య, ద్వేష, మత్సరము వీటన్నిటిని జయించాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. జయిస్తే 1000 ఏళ్ల పరిపాలన మేము ఉండి వేలుబడి చేస్తామని, జయించినప్పుడే
మా పేరు మీ జీవగ్రంథంలో తుడిచిపెట్టబడదని, స్థిరముగా ఉంటుందని, జయించినప్పుడే మీ సింహాసనం మీద కూర్చుంటామని, జయించినప్పుడే దేవా మీ మందిరంలో ఒక స్తంభముగా నిలబడతారని, స్థిరంగా ఉంటారని, జయించినప్పుడే కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో సంతోషంగా మేము ఉంటామని, బహుగా దీవించబడతామని మీరు బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు. జయించేవారు ఎలా ఉంటారో, జయ జీవితాన్ని కలిగిన వారు ఎలా ఉంటారో మీరు మాకు నేర్పించారు ప్రభా. 7 కుమార్తెలు అనగా జయ జీవితం. బావిలో నుంచి నీళ్లు చేది తొట్లను నీళ్లతో నింపుతున్నారని, బావి అనేటువంటి బైబిల్లో నుండి నీరు అనే వాక్యాన్ని మేము తీసుకొని దేవా తొట్లని ఎదుటివారి హృదయాలను వాక్యముతో నింపాలని, ప్రేమతో నింపాలని, పరిశుద్ధతతో నింపాలని, విశ్వాసంతో నింపాలని, విధేయతతో నింపాలని, ప్రార్థనతో నింపాలని, భక్తితో నింపాలని, వినయ భయభక్తితో నింపాలి. కానీ కక్షతో నింపకూడదు, ద్వేషముతో నింపకూడదు, పగతో నింపకూడదు, అసూయతో నింపకూడదు, గర్వముతో నింపకూడదు. మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కనిటాత్మని కుమరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయం భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. బయలుదేరి పెడుతున్నారు మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచు, సకాలంలో క్షేమ గమ్యమే చేర్చి ఈ ఘనమైన నామని మై తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి సముఖం మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ వాక్యాన్ని తీర్మానం చేసుకున్న వారికి తోడుగా ఉంచి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ